హలో పిల్లలు, మీరు ముందు 3 క్వశ్చన్స్ చూశారు కదా. అలాగే ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్, విచ్ యూనిట్ టిక్. ఇక్కడ ఏమడిగారంటే మనకి ఐటమ్ ఇన్ గ్రామ్స్, ఇన్ కిలోగ్రామ్స్, బ్రాకెట్స్లో గ్రామ్స్కి జీ, కిలోగ్రామ్స్కి కేజీ అని ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? అ ప్యాకెట్ ఆఫ్ టీ, will it be in grams or will it be in kilograms? A packet of tea గ్రామ్స్లో కొలుస్తారా, కిలోగ్రామ్స్లో కొలుస్తారా? గ్రామ్స్లో కొలుస్తారు, కరెక్ట్. A sack of rice, ఇది ఎలా కొలుస్తారు? గ్రామ్స్లో కొలుస్తారా, కిలోగ్రామ్స్లో కొలుస్తారా? నెక్స్ట్ క్వశ్చన్, a pencil, your school bag, అంటే మీ స్కూల్ బ్యాగ్ని, a big watermelon, అంటే పెద్ద పుచ్చకాయ, దీంట్లో కొలుస్తారు. ఇలా మీరు ప్రతి ఒక్క దానికి టిక్ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఏదైతే దాని ఎదురుకుండా టిక్ మార్క్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెట్ టు ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇవి మనకి ఇక్కడ టేబుల్లో వెయిట్స్ ఇచ్చారు. ఆ వెయిట్స్ని యూజ్ చేసి కింద ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మనకి టేబుల్లో ఏమేమి ఇచ్చారు? లగేజ్ అండ్ వెయిట్. బెడ్ 45 kgs, రెఫ్రిజిరేటర్ 60 kgs, టీవీ 15 kgs, యుటెన్సిల్స్ 10 kgs, 3 సూట్ కేసెస్ 60 kgs, టేబుల్ 10 kgs, 3 చైర్స్ 15 kgs, అల్మారా 30 kgs. ఇలా మనకి అన్ని వెయిట్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ వన్, హౌస్ షిఫ్టింగ్, అంటే హౌస్ షిఫ్ట్ చేశారు. అ ట్రక్ క్యారీస్ ది ఐటమ్స్ యాజ్ షోన్ ఇన్ ద టేబుల్. టోటల్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. అప్పుడు ఏం చేయాలి? ఒక ట్రక్ ఈ ఐటమ్స్ అన్నింటినీ క్యారీ చేస్తుంది, అయితే టోటల్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా చేస్తారు? మీరు ఎలా చేస్తారంటే ఈ 45 kgs, 60 kgs, 15, 10, 60, 10, 15, 30 ఇవన్నీ యాడ్ చేసి ఎంత టోటల్ వెయిట్ వచ్చిందో రాయాలి. ఓకే, సో ట్రక్ చార్జెస్ 20 per kg, రూపీస్ 20 per kg అనమాట. సో మీకు ఇక్కడ టోటల్ వెయిట్ వచ్చింది కదా, దాన్ని బట్టి మీరు టోటల్ పేమెంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా చేస్తారు? 1 kgకి 20 రూపీస్ అయితే ఇక్కడున్న టోటల్ వెయిట్కి ఎన్ని రూపీస్ అని క్యాలిక్యులేట్ చేయాలి, సరేనా? విచ్ ఇస్ ది హెవియెస్ట్ ఐటమ్. ఈ ఉన్న వాటిల్లో అన్నిటికంటే బరువైన వస్తువు ఏదో అడుగుతున్నారు. ఎలా చెప్తారు? ఇక్కడ మీరు అన్ని వెయిట్స్ని చూసి వీటన్నిటిని ఒకదాంతో ఒకటి కంపేర్ చేసి ఏది ఎక్కువ వెయిట్ ఉందో చెప్పాలి, సరేనా? విచ్ ఇస్ ది లైటెస్ట్ ఐటమ్. మీరు ఎలాగైతే ఏదైతే ఎక్కువ బరువు ఉందో కనుక్కున్నారో అన్నిటికంటే తేలికైన వస్తువు కూడా ఏదో ఈ టేబుల్ నుంచి చూసి చెప్పాలన్నమాట. ఇఫ్ 3 సూట్ కేసెస్ వే 60 kgs, హౌ మచ్ డస్ ఈచ్ సూట్ కేస్ వే? 3 సూట్ కేసెస్ అంట 60 kgsని వే చేస్తున్నాయి. అలాంటప్పుడు ఒక సూట్ కేస్ ఎంత వే చేస్తుందో కనుక్కోమన్నారు. ఎలా కనుక్కుంటారు? ట్రై చేయండి, చూద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, అ వర్కర్ హ్యాస్ 145 kgs కాటన్. షీ యూజెస్ 25 kgs ఫర్ 1 మ్యాట్రెస్ అండ్ 2 kgs ఫర్ ఈచ్ పిల్లో. అంటే ఒక వర్కర్ దగ్గర 145 kgs కాటన్ ఉందంట. ఆమె 20 kgs ఒక పరుపు కుట్టడానికి వాడారు. 2 kgs ఆఫ్ కాటన్ ఒక్కొక్క పిల్లోకి వాడారనమాట. అంటే ఒక పిల్లోకి 2 kgs. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆఫ్టర్ మేకింగ్ 1 మ్యాట్రెస్ ప్లస్ 2 పిల్లోస్, కాటన్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మీకు ఒక మ్యాట్రెస్ కుట్టడానికి 20 kgs అవుతుందన్నారు, ఒక పిల్లో కుట్టడానికి 2 kgs అవుతుందన్నారు. అలాగైతే ఒక మ్యాట్రెస్ ప్లస్ 2 పిల్లోస్ కుట్టిన తర్వాత ఎంత కాటన్ మిగులుతుందో కనుక్కొని రాయమంటున్నారు. దాన్ని ఎలా చేస్తారు?
20 kgs ప్లస్ 2 kgs ప్లస్ 2 kgs. ఈ 20 kgs దేనికి? 1 మ్యాట్రెస్కి. ఈ 2 kgs దేనికి? 1 పిల్లోకి ప్లస్ 2 సెకండ్ పిల్లోకి. ఈ రెండు 2 kgs అన్నమాట. అది యాడ్ చేస్తే మీకు ఎంత వాల్యూ వస్తుంది? దాని నుంచి మీరేం చెయ్యాలి? ఈ 145 kgs నుంచి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఫ్రమ్ ద కాటన్ లెఫ్ట్ హౌ మెనీ మోర్ మ్యాట్రసెస్ కెన్ షీ మేక్? సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది కదా, ఈ వాల్యూని యూస్ చేసి మీరు టోటల్గా ఎన్ని మ్యాట్రసెస్ తయారు చేయొచ్చో మీరు చెప్పాలి. తను ఎన్ని మ్యాట్రసెస్ తయారు చేయగలదో మీరు చెప్పాలన్నమాట. లాస్ట్ క్వశ్చన్. షీ చార్జెస్ ₹15 per kg of cotton used plus ₹200 for sewing and ₹125 for cloth for that order. Total bill for one mattress plus 2 pillows is equal to how many rupees? ఏం అడిగారు? ఆమె ఒక్కొక్క కేజీ కాటన్కి 15 రూపీస్ యూస్ చేస్తారంట, ప్లస్ 200 రూపీస్ ఫర్ సీవింగ్. సీవింగ్ అంటే కుట్టడానికి 200, ఓకే, అండ్ 125 ఫర్ క్లాత్. ఆ బట్ట కూడా వాడతారు కదా, ఆ బట్టకి 125 రూపీస్ వాడతారు, 125 రూపీస్ చార్జ్ చేస్తారనమాట. అలాంటప్పుడు 1 మ్యాట్రెస్కి 2 పిల్లోస్కి ఎంత ఖర్చు అయింది అనేది మీరు కనుక్కొని చెప్పాలి. సరే పిల్లలు, బాయ్.